హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సో ఏపీలో పెన్షనర్లందరికీ ముఖ్య గమనిక అండి. సో 31 జనవరి 2010 తర్వాత రిటైర్ అయిన వారు ఈ మార్పును కనుక గమనించకపోతే తీవ్రంగా నష్టపోతారు. సో మీకు లాభం కలిగే విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో మీరు తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పెన్షనర్స్కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మనం చూసుకున్నట్లయితే మనకందరికీ ఒక విషయం తెలిసిందండి. అదేంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్లో కొంత భాగాన్ని కమ్యూట్ చేయడానికి వీలు ఉంటుంది. అందులో 40% వరకు కూడా కమ్యూట్ చేయవచ్చు. కమ్యూట్ చేసిన దానికి ఏకమొత్తంగా ఇచ్చేసి ఆ కమ్యూట్ చేసిన పెన్షన్ బేసిక్ అనేది పెన్షన్ నుంచి బేసిక్ నుంచి అయితే తగ్గించి 15 సంవత్సరాల తర్వాత తిరిగి మన పెన్షన్లో కలుపుతారు. సో ఇది ఆనవాయితీ. అయితే 2010 పిఆర్సి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఈ మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ని అంటే పెన్షన్ కమిటెడ్ వాల్యూని తగ్గించారు. ఉదాహరణకు 2010 జనవరి 31 వరకు రిటైర్ అయిన వారికి ₹1 కమిట్ చేస్తే వాళ్ళకు వచ్చేది, మనము అప్పుడు చూసుకున్నట్లయితే 10 ఇంటూ 10.46 ఇంటూ 12 ఆ ఫార్ములా ఆధారంగా ఇచ్చారు. అంటే ₹1 కమ్యూటేషన్ వాల్యూ 125.52 అండి. సో అలా వచ్చేది కమ్యూటెడ్ వాల్యూ అనేది, ఏది 2010కి ముందు. సో తదనంతరం అంటే ఫిబ్రవరి 1, 2010 నుంచి రిటైర్ అయిన వారికి కమ్యూటెడ్ వాల్యూని తగ్గించారు. అదెంత అంటే 8 ఇంటూ 371 ఇంటూ 12, 8.37 ఇంటూ 12 అంటే ₹1 తీసుకోండి. అప్పుడు 120 వచ్చేది, ఇప్పుడు ₹100 వస్తుంది. 125 వచ్చేది, ఇప్పుడు ₹100 వస్తుంది. అంటే ₹25 ఇక్కడ లాస్. సో ఈ వాల్యూని అయితే నిర్ణయించిందండి. ఇక్కడ విషయం ఏంటంటే అందరు గమనించవలసిన విషయం ఏంటంటే ₹1 ఇచ్చే కమిటెడ్ వాల్యూ అనేది జనవరి 31 వరకు రిటైర్ అయిన వారికి ₹1 ఇచ్చే వాల్యూ అనేది 125గా ఉండేది. సో ఇప్పుడు దాన్ని 15 సంవత్సరాల్లో పట్టేది. కానీ ఇప్పుడు తాజాగా అనగా ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన వారికి ఇచ్చే కమిటెడ్ వాల్యూ అనేది 100గా నిర్ణయించబడింది. సో అంటే ఇక్కడ వాల్యూ తగ్గించారు కానీ సమయాన్ని తగ్గించలేదు. 15 సంవత్సరాలను అట్లే ఉంచారు. సో ఒక ఉద్యోగికి 31 జనవరి 2010 నాడు రిటైర్మెంట్ పొంది ₹10,000 కమిట్ చేస్తే అతనికి 1,25,000 వరకు అయితే ఏకమొత్తంగా చెల్లించగలిగి బేసిక్ పెన్షన్ నుంచి ప్రతి నెల ₹1,000 15 సంవత్సరాల వరకు మినహాయించేవారు. సో అదే 28 ఫిబ్రవరి 2010 నాడు రిటైర్ అయిన ఉద్యోగికి 10,000 కమిటెడ్ చేస్తే అతనికి ₹1,00,000గానే రావడం జరిగింది. అంటే ఇక్కడ 50,000 లాస్ అండి. సో కమిటెడ్ వాల్యూ తగ్గింది కాబట్టి రిస్టోరేషన్ పీరియడ్ కూడా అదే నిష్పత్తిలో తగ్గించాలి. సో కానీ అలా జరగలేదు. ఇప్పటికి కూడా 15 సంవత్సరాల వరకు దాని మినహాయింపు ఇస్తూనే ఉన్నారు. సో ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అండి, నష్టము. సో ఉదాహరణకు 1,25,000ను 15 సంవత్సరాలు రికవరీ చేస్తే 1,00,000ను ఎంతకాలంలో మనము మ్యాథమెటిక్స్లో చూస్తే కనుక అది 12 సంవత్సరాలకే ₹1,00,000 అవుతుంది. సో అంటే ఇక్కడ 1,25,000ను 15 సంవత్సరాలు అయితే 1,00,000కు ఎంతకాలం పడుతుందో మనం చూసుకోవచ్చు. ఇక్కడ 12 సంవత్సరాలు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు 3 సంవత్సరాలు అదనంగా అయితే ఉంది. కాబట్టి 12 సంవత్సరాలకి మనకు మినహాయించిన పెన్షన్ని మళ్ళీ పెన్షన్లో కలిపి పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. లేకంటే ఈ 3 సంవత్సరాలు అదనంగా నష్టపోవడమే అండి. కాబట్టి ఈ విషయంలో చాలామంది చెప్పేది ఏంటంటే బ్యాంకు ఇంట్రెస్ట్ తగ్గించింది, జీవన ప్రమాణం పెరిగింది, ఈ రకమైన వంటి విషయాలు చెప్తున్నారే కానీ నిజానికి జరిగింది ఏమిటంటే కమిటెడ్ వాల్యూ అయితే తగ్గింది. కమిటెడ్ వాల్యూ 125 నుంచి 100కు తగ్గడమే ఇది మెయిన్. సో కాబట్టి ₹125ను 15 సంవత్సరాలు రాబడితే ₹100 ఎంత కాలంలో రాబట్టాలి? సాధారణమైన లాజిక్ అండి ఇది. సో ఈ లాజిక్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా 12 సంవత్సరాలకే పునరుద్ధరించాలి. ఈ విషయాన్ని వెలుగెత్తి చాటి మన విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 12 సంవత్సరాల్లో దాన్ని పునరుద్ధరించడానికి ఈ విధంగా ప్రాతినిధ్యం చేయాలని అయితే మనవి చేస్తున్నాను. లేకుంటే అందరూ 3 సంవత్సరాలు అదనంగా చెల్లించవలసిన
అవసరమైతే వస్తుందని అయితే అంటున్నారు. సో అది తీవ్రమైన నష్టానికి దారితీస్తుంది కనుక అందరూ తెలిసిన ఈ విషయాన్ని గమనించి మీరు మీ స్థానిక సంఘాలతో చర్చించి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని అయితే చెప్తున్నారండి. సో ఈ విధంగా ఒక సగటు విశ్రాంత ఉద్యోగి అయితే ఈ విధంగా చెప్పడం జరిగిందండి, తెలియజేయడం జరిగింది. సో ఆయనకు జరిగినట్లుగా సో ఆయన ఈ లాజిక్ ద్వారా అయితే మనకి ఇలా చెప్పడం జరిగింది. సో మీకు కూడా ఈ లాజిక్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం లేదండి, అప్పట్లో కమిటెడ్ వాల్యూ అనేది జనవరి 2010 వరకు ఒకలా ఉండేది. ఒక 125గా ఉండేది. ఫిబ్రవరి 2010 తర్వాత నుంచి 100కి తగ్గింది. సో అక్కడ రూ. 125ను మనము 15 సంవత్సరాలు రాబట్టగలిగితే రూ. 100ను మనం 12 సంవత్సరాలు రాబట్టగలము. సో ఇక్కడ 3 సంవత్సరాలు అదనంగా వేస్ట్ అవుతున్నట్టే కదండి. సో ఇది సింపుల్ లాజిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.